దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానించాము. సింపుల్, అందరికి అర్థమయ్యే రీతిలో దేవుని వాక్యాన్ని క్లుప్తంగా మనం ధ్యానించాము. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నెంబర్ 531, ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన, పేజీ నెంబర్ 531. సామెతల గ్రంథం, గట్టిగా మాట్లాడుకోవద్దు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకున్నాం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలియదను. అందరి మాట నాతో పలకండి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపేదను. మరొకసారి, నా గద్దింపును విని తిరుగుడి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనంలో రాజైన సొలొమోను దేవుడికి జ్ఞానం చేత నింపబడిన వాడై దేవునికి అతి సమీపం ఉన్నటువంటి టైంలో ఈ మాటలు రాశారు. చాలా ఉపయుక్తమైనటువంటి సామెతలు. ఇందులో చాలా జ్ఞానం, చాలా వివేకం, తెలుగుని పుట్టించే విధానం ఈ సామెతలు చాలా ఉంది. వాక్యంలో మనం చదువుతున్నాం, నా గద్దింపు విని తిరుగుడి. మనుషులు తప్పు చేసినప్పుడు సహజంగా తల్లిదండ్రులు గద్దిస్తారు. ఎందుకు గద్దిస్తారు అని అంటే, చెడిపోమని కాదు, దిద్దుకోరా, జీవితాన్ని కట్టుకోరా, మేలుకోరా, మంచిగా ఉండరా అని హెచ్చరిస్తారు, గద్దిస్తారు. అట్లాగే మన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడు అని అంటే, ఆయన శ్వాసం ఇచ్చిన మనందరం ఆయన పిల్లలు. ఎంతమంది అయితే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారో అందరూ ఆయన పిల్లలు. ఎందరైతే ఆయనను అంగీకరించారో వారందరూ కూడా ఆయన పిల్లలు. ఆ పిల్లల మీద ప్రేమ చేత ఆయన గద్దిస్తాడు. దూరం అయిపోవని కాదు, పక్కదారంట పొమ్మని కాదు, చెడిపోమని అంతకన్నా కాదు, నువ్వు సెలవాలి. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మనల్ని గద్దించటం తైలాభిషేకం లాంటిది. దేవుడు మనల్ని గద్దించడం ఎటువంటిది? తైలాభిషేకం లాంటిది. మనకు ఉపకారం, మనకి మేలు. ఇది బైబిల్ సెలవిస్తున్న సార్. అందుకే ప్రభు అంటున్నాడు, నేను గద్దించినప్పుడు మీరు మనుషుల తట్టు తిరగొద్దు, నాయకుల తట్టు తిరగొద్దు, మందిరాన్ని మానుకోవద్దు. నేను గద్దించినప్పుడు మీరు నా తట్టు తిరగాలి. ఎవరి తట్టు తిరగాలట? దేవుని తట్టు తిరగాలి. బైబిల్ సెలవిస్తుంది, దేవుని తట్టు మీరు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. సరే, ఆయన గద్దించినప్పుడు మనము ఆయన తట్టు తిరగటం ద్వారా దేవుడు మనకేమవుతాడు? దేవుడు మనకేమవుతాడో వాక్యములో మనం వెళదాం, చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ఆ ప్రక్కనే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుందాం. ఎస్, బైబిల్ సెలవిస్తుంది, ఆయన గద్దించినప్పుడు నీవు ఆయన తట్టు తిరిగితే దేవుడు నీకు ఆధారమవుతాడు. లేదా దేవుడు నీకు ఆశ్రయం అవుతాడు. దేవుడు ఏమవుతాడు?
మీద ఆశ్రయం అవుతాడు. ఆమోసు గ్రంథంలో రాయబడింది, మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుని ఆశ్రయిస్తే మనం ఏమవుతామట? బ్రతుకుతామట. బైబిల్ సెలవిస్తుంది. ఇక్కడ వాక్యంలో మనం చదువుకుంటున్నాం, ఆయన గతించినప్పుడు మనం ఆయన తట్టు తిరిగితే దేవుడు మనకు ఆధారం అవుతాడు. ఆధారమైన దేవుడు ఏం చేస్తాడట? యెహోవా నీకు ఆధారమవును, నీ కాలు చిక్కుబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. స్తోత్రం చెప్పండి. నువ్వు ఏ చిక్కుల్లో ఏ చికాకుల్లో చిక్కుకోకుండా దేవుడు కాపాడుతాడట. ఆయన కాపుదల ఎటువంటిదో చెప్పనా? ఆయన కాపుదల ఎంత నమ్మకమైనదో చెప్పనా? ఆయన కాపుదల ఎంత వ్యత్యాసమైనదో చెప్పనా? బైబిల్ మనం చదువుదాం, చూడండి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకున్నాం. 3వ వచనం మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం, యెహోవా అను నేను. స్తోత్రం చెప్పండి. ఆయన గద్దించినప్పుడు ఆయన తట్టు తిరిగితే ఆయన నీకు ఆధారం అవుతాడు. ఆధారమైన దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు రకరకాలుగా చిక్కుల్లో చిక్కుకోకుండా, ఆపదలో పడకుండా, వస్తాయి ఆపదలు, కానీ వాటి అన్నింటి నుండి దేవుడు తప్పిస్తాడు. ఆ చిక్కుల్లో చికాకుల్లో చిక్కుకోకుండా దేవుడు నేను తప్పిస్తాడు. తప్పించి దేవుడు ఏం చేస్తాడట? చదవడం మాట, ప్రతి నిమిషమున నేను దానిని. స్తోత్రం చెప్పండి. మొదటి పై మాట చదవండి. యెహోవాను నేను దాన్ని కాపు చేస్తున్నా. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ కలిగిన సమస్తాన్ని దేవుడు ఏం చేస్తున్నాడట? అందరూ చెప్పాలి. కాపుదల ఇస్తున్నాడు. ఏమేస్తున్నాడండి? అందరూ చెప్పాలి. కాపుదల. దేవుని కాపుదల నమ్మకమైనది, బహు మంచిది, బహు విలువైనది. దేవుని కాపుదల మనుషుని కాపుదల లాంటిది కాదు. అపొస్తలుడైన పౌలు చక్కటి మాట మాట్లాడతాడు. తన సేవ జీవితంలో ఎన్నో రకాల ఆటుపోట్లు, ఒడుదుడుకులు అతని జీవితంలో ఎదురయ్యాయి. అయినా క్రీస్తును పోలి నడవటం మానుకోలేదు. స్తోత్రం చెప్పండి. క్రీస్తును పోలి నడవటం మానలేదు. క్రీస్తును పోలి నడుచుకోవటం మానలేదు. నన్ను పోలి మీరు నడుచుకోడని ప్రపంచానికి సవాలు విసిరాడు పౌలు. అతని జీవితంలో అపాయాలు వచ్చాయి, దిక్కు లేనటువంటి స్థితిలో అతనికి ఎదురయ్యాయి. కానీ ఆయన ఒక అద్భుతమైన మాట మాట్లాడతారు. ఆ మాట ఏమిటంటే, మీరు అర్థం చేసుకున్న మాట ఒక్కసారి నా సందర్భంలో మీకు చదవాలని ఆశిస్తూ ఉన్నాను. అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయం, న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన 22వ వచనం. 22వ వచనం. పేజీ నెంబర్ ఎంతనా? 129. న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన 129 పేజీ నెంబర్. అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకుందాం. అయినను నేను దేవుని వలనైనా సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. క్రీస్తు కొరకు చివరికి సమస్తము నష్టపరుచుకున్నాడు. అయినా ప్రతి సందర్భంలో దేవుని సహాయం నాకు వస్తూనే ఉంది. ఎవరి సహాయం వచ్చిందట? అందరూ చెప్పాలి. కొండల తట్టు కనులెత్తితే నీకు సహాయం రాదు. యెహోవా వలన నీకు సహాయం కలగాలి. ఆ సహాయం రావాలి అంటే ఆయన నీకు ఆధారం అవ్వాలి. ఆయన నీకు ఆధారం అవ్వాలంటే ఆయన గద్దించగానే ఆయన తట్టు నీవు ఆయన తట్టు నువ్వు తిరిగితే దేవుడు ఆధారం అవుతాడు. ఆధారమైన దేవుడు ఖచ్చితంగా కష్టం.
యెషయా మనం చదువుతాం, దానికి నీరు కడుతూ ప్రతి నిమిషం ఏం చేస్తున్నాడట? నీరు కడుతున్నట. ఎవడును ఎంత పేరు గాంచిన వ్యక్తులైనప్పటికీ, ఎంతటి వ్యక్తి అయినప్పటికీ ఎవడును దాని మీద కంటే కుటుంబం మీదకి, దేవుని కనుసైలు ఉన్న కుటుంబం మీదకి, దేవుని కాపుదలైనటువంటి కుటుంబం మీదకి ఎవడైనా నోరెత్తేదానికి అవకాశం లేదు. స్తోత్రం చెప్పండి. నేను ఒక రోజు అంటే ప్రార్థన చేస్తున్నాను, దర్శనం వచ్చింది. ప్రార్థన చేస్తుంటే దర్శనంలో ఈ ప్రహారీ మీద ఒకడేమో ఎంత ఎత్తున్నాడు ఒక మనిషి. వాడు ఏం చేస్తాడంటే గడ్డం గోడ మీద పెట్టుకుని మా వైపు చూస్తున్నాడు, ఇంటి వైపు చూస్తున్నాడు. ఎంత లోపల ఎంత ఎత్తున్నాడు, వాడు సాతానే కదా అర్థమే. వాడు కళ్ళు చూస్తేనే భయంకరంగా ఉండేవాడు కళ్ళు. వాడు రూపం గడ్డం గోడ మీద పెట్టుకుని చూస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్న దర్శనంలో పడింది. వాడని చూస్తున్నాడు. లోనకి రావడానికి అపవాదికి దేవుడు చూపే పనే ఇవాళ. స్తోత్రం చెప్పండి. మనుషుల కాపుదల వేరు, రాసుల కాపుదల వేరు, నాయకుల కాపుదల వేరు, దేవుని కాపుదల ప్రత్యేకమైనటువంటి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు డబ్బులు ఇచ్చి సెక్యూరిటీని పెట్టుకుంటామండి గమనాలనే. ఏమో ఎవడన్నా ఏదైనా ఇస్తే వాడు కాదు చాపగారు, అదే కదా. అదే జరిగింది, గొడవ జరిగింది, జరుగుతున్నది కూడా అదే. కానీ ఎవరికైనా ఏదైనా గురుకుంటూ వస్తే సెక్యూరిటీ గారు కాపాడలేదు, అవునా కదా. కానీ అటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు దేవుడు ఎంతగా కాచాడు. ఒక్కసారి ఆలోచించు, మనసు పెట్టి. దేవుడు మన అనుక్షణం కాచాడు. ప్రతి నిమిషం మన మీద తన కను దృష్టి ఉంచాడు. ఎందుకు? ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయన అంగీకరించు, ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నాం. ఆయన పిల్లలు మన పట్ల ఆయనకు అందిస్తున్నంత ఇశ్రాయేలును కాపాడు. వాడు ఏం చేయడు, ఎందుకడు నిద్రపోడు. మనమంటే అంత ప్రత్యేకమైన శ్రద్ధ. అందుకే ప్రతి నిమిషం ఆయన మనం కాస్తాడు. కాబట్టి నేను వార్త చూశాను, కడపలో జరిగిన విషయం. లారీ వచ్చి కారు మీద పడిపోయింది. చూశారు వార్త? కారు మీద పడిపోయింది. కారులో 5 ఉన్నారు. ఒక ఆయన కాలు ఊడిపోయిందట. 3 పిల్లలు 2 పిల్లలు, భార్య భర్తలు, మొత్తం 5 చచ్చిపోయారు. కారు అంతా, లారీ అంతా. నాకు భయం వేసింది ఆ వార్త చూసినాను. నాకు అనిపిస్తుందండి, ఈ 2025వ సంవత్సరంలో మరణాలు ఎక్కువైపోయాయి, చావులు ఎక్కువైపోయింది. ఏ రకంగా మనుషుడు చనిపోతూనే ఉన్నాడు. అకాల మరణాలు మనుషులు వెంబడిస్తున్నాయి. ఉదయం బయలుదేరి బయటకు వెళ్ళిన మనిషి సాయంత్రం వరకు ఇంటికి వచ్చేంత వరకు నమ్మకాలు లేని స్థితిలో మనం ఉన్నాం. కానీ నేను అడుగుతున్నాను, దేవుడు నేను కాస్తున్న విధానం ఎంత గొప్పది. స్తోత్రం. దేవుడు తన హస్తాలు నేను భద్రపరుస్తున్న విధానం ఎంత గొప్పది. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. ఏమిటంటే 139వ కీర్తన 139వ కీర్తన 5వ చరణంలో మనం చదువుకుంటే, వెనుకను 139వ కీర్తన 5వ చరణం, పేజీ నెంబర్ చెప్పండి. 525, పేజీ నెంబర్ 525. 139వ కీర్తన 5వ చరణం. వెనుకను బైబిల్ సెలవిస్తుంది, భక్తుడు కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. స్తోత్రం. రాయబడింది, చూడుము
నేను నిన్ను నరచేతుల మీద చిక్కుకొని ఉన్నాను. ఎంత అద్భుతం! ఈశ చుట్టూ శత్రులు మూడేశారు, గుంపుగా ఉన్నారు. అది ఈశ చూడాల. అతను పడుకోడు వచ్చాడు, కమలగా లేచి మొహం కట్టుకున్నాను అనుకున్నాడు, స్తుతి ఆరాధన పాల్గొందాం అనుకున్నాడు. తీరా చూస్తే శత్రువు చుట్టూ ఉన్నారు. వచ్చి చూస్తే ఏమి వాడా మన సంగతి అయిపోయింది. ఇక మట్లో కలిసిపోయినట్టు మన పరిస్థితి మన ఆశ పోయినట్టే అయిపోయాము అని కేకలేస్తుంది. ఏమిటయ్యా అని బయటకు వచ్చి, ఏమిటి కేకలేస్తున్నాం? అయ్యా మన చుట్టూ అంతమంది శత్రువులను చూడయ్యా. చూశాడు. వారి దగ్గర ముందు మన పక్షాన్ని ఎవరున్నారు చూడయ్యా అని. నాకు ఎవరు అమ్మలేదయ్యా అన్నాడు. ప్రభా వీటి కళ్ళు తిరుగుతున్నాయి. స్తోత్రం చెప్పాలి. ప్రభా ఇతని కళ్ళు తెరు అని ఆయన ప్రార్థన చేశాడు. అప్పుడు వరకు భయపడినటువంటి వ్యక్తి ఇప్పుడు కేకలేస్తున్నాడు. దేవుడు కళ్ళు తెరవని ఎలీషా ప్రార్థన చేసినప్పుడు కళ్ళు తెరిస్తే, అయ్యా వారి పక్షము ఉన్న వారి కంటే మన పక్షం అధికులు ఉన్నారయ్యా. వారి పక్షం ఉన్న వారి కంటే మన పక్షం ఎంతమంది ఉన్నారు? అధికులు. వాళ్ళకంటే అధికులయ్యా, వీళ్ళ పరాక్రమవంతులయ్యా. అది మొదలుకొని అన్నాడు ఎలీషాని విడిచిపెట్టలేదు. ఇక అన్నాడు అవిశ్వాసాన్ని వ్యక్తపరచలేతాడు. దేవుని ప్రగాఢమైన నమ్మకం, ప్రగాఢమైన విశ్వాసం చూపుతూ విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డాడు అతడు. అది మొదలుకొని తన పనివాడు అవిశ్వాసాన్ని వ్యక్తపరచు. దేవుడు మనకి ఇది చేసినా ఇది జరిగితే నేను దేవుణ్ణి ఉంటానంటున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో చేశాడు మన జీవితంలో, అవునా కాదా? అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికం చేస్తూనే ఉన్నాడు. కానీ మనం అంటాం ఇది జరిగితే నేను నమ్ముతాను. ఏమి చేయలేదండి దేవుడు, ఏమి వల్ల? ఇందాక చక్కటి పాట ఆరాధన, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నేను పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నేను పాడెదను. ఎన్ని మేళ్ళు, ఎన్ని ఈవులు మనకు దేవుడు ఇచ్చాడు. ఎంతగా దేవుని కాపుదల, ఎంతగా దేవుని ఆశీర్వాదాలు. ఒక్కొక్కరు నిలబెడితే ఎన్ని రకాల సాక్ష్యాలు చెబుతారో. నాలుగు పట్టణాలు అవునండి ఆశ్రమం గారు అంటుంది, ఏమిటంటే ఈరోజు బాగా సాక్ష్యాలు ఉన్నట్టున్నాయి అంటారు. మా ఆశ్రమం దేవుడు వారి జీవితంలో చేసి చెబుతూ ఆ కుటుంబం ఏంటో వాళ్ళు ప్రార్థించండి. ఎవరైనా ఒక సాక్ష్యం చెప్పారంటే వారు బాధ సాదా చెప్పారు అంటే ఎంతేమని కాదు. వాళ్ళ వరకు ఈ వచ్చి 40-50 మందిలో ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన నా భర్త రక్షిస్తారు, నా బిడ్డను రక్షిస్తారు, కాపాడుతారని విశ్వాసం ఎవరైనా సాక్షి చెప్తారు. స్తోత్రం చెప్పాలి. కాబట్టి విన్న సాక్ష్యాన్ని బట్టి ఖచ్చితంగా మనం ప్రార్థించాలి. మన కుటుంబాలు మార్పుకోవాలి, వాళ్ళ అలవాట్లు మానుకోవటం కాదు, చెడ్డ అలవాట్లని మారిపోయినట్లుగా, మార్చబడినట్లుగా మనం ప్రార్థించాలి. అది సాక్ష్యం. దేవుడు వాక్యం సాధిస్తూ ఉంది. మనం చదువుకుంటున్నాం, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించావు, నీ చెయ్యి నా మీద ఉంచావు. దేవుని హస్తం దాపుడు రావడం ఎవరుతారండి? బైబిల్లో దగ్గర జీవం గల దేవుని చేతుల్లో పడుట బహుభయంకరం. స్తోత్రం చెప్పండి. జీవం గల దేవుని చేతులు పడుట, యోహాను సువార్తలో రాయబడింది, నా చేతుల్లో నుండి ఎవడు మిమ్మల్ని అపహరించాడు. ఆయన చేతుల్లో నువ్వు ఏం చేయాలట? ఎవడు అపహరించాడు. అందుకే
నువ్వు దారి తొలుగుతున్నప్పుడు గర్దిస్తాడు ఆయన. అంత మాత్రాన దేవుని మీద కోపపడకూడదు, మందిరానికి దూరం కాకూడదు, దేవుని సహవాసానికి దూరం కాకూడదు. గద్దించమనుకో, హెచ్చరించమనుకో, సరి చేసుకోవాలి. ఇది వాక్యంలో రాయబడిన సంగతి. దావీదు అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైన విషయం. చూసారా ఎంత అద్భుతమైన విషయం. ఒక్కొక్కసారి నేను కూర్చుని దేవుడు వాక్యాన్ని వింటున్నప్పుడు నాకంటే చిన్నవాడు చెప్తున్నా జాగ్రత్తగా వింటాను, నేర్చుకుంటాను. మాట్లాడేవాడు చిన్నోడు, నిలబడ్డవాడు చిన్నోడే, కానీ మాట్లాడేవాడు వానిలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ గొప్పవాని మాట గొప్పగా తీసుకుని ఎంత మంచి దేవుడు. ఒక్కొక్క రోజు మా అబ్బాయి నిలబెట్టి వాక్యం చెబుతున్నాడు, మా పిల్లలు వాక్యం నిలబెట్టి చెబుతున్నప్పుడు, గోపి నిలబెట్టి వాక్యం చెప్పిస్తున్నప్పుడు కొన్ని విషయాలు నాతో దేవుడు మాట్లాడు. ఆ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటాను. ఎంత మంచి దేవుడు. అందుకే నేను ఈరోజు ఏమైనా అవకాశం ఇచ్చాను, అందుకే నేను ఈరోజు ఈ బిడ్డలు నేను వాడుకున్నాను అని దేవుడు స్ఫూర్తిస్తాను. మాట్లాడి నిలబడిన వాడు చిన్నోడే కావచ్చు, స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు, కానీ మాట్లాడేది మాత్రం స్వరం మాత్రం దేవుని స్వరం. చక్కటి పాట ఉంది, ఏసన్న స్వరమన్నా నువ్వు ఎప్పుడైనా విన్నాను. స్తోత్రం చెప్పండి. నిలబడ్డ వాళ్ళు ఎవరైనా కావచ్చు, దాన్ని దేవుని స్వరాన్ని మనం వినాలి. బైబిల్ సెలవుస్తున్న సత్యం వెనుక ముందు ఆయన ఆవరించాడు. ఆయన చెయ్యి మన మీద, కాబట్టి ఎవరు ఆయనను దాటి రాలేడు, ఎవడను ఆయనను దాటి రాలేడు. అందులో వాక్యంలో రాయబడింది. బైబిల్ మనం చదువుకుంటే అందరికీ పరిచయం అన్నమాట, సందర్భం బట్టి తీసుకున్నాం. 91వ కీర్తన 3వ చరణం నుండి 6వ చరణం వరకు మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తుంది. 91వ కీర్తన 3వ చరణం నుండి 6వ చరణం వరకు మనం చదువుకుంటే మనం చదువుకున్నాం. వేటగాని ఊరిలో నుండి, ఏమిటంట? వేటగాని ఊరిలో నుండి, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, ఆయన నిన్ను విడిపించును, విడిపించును. స్తోత్రం చెప్పండి. మనకి లోకంలో ఎవ్వరి శత్రువు లేరు. శత్రువు అనగానే మనకు రావచ్చు, మన ఇంటి ముందు ఉన్నాడు, మన ఇంటి వెనకాల ఉన్నాడు, కురు పక్కన ఉన్నాడు, ఎడమ కాదు. శత్రువులో సహజ ఒక మాట వస్తుంది అనుకుంటాం, చేసుకుంటాం. చంపుకున్నంత కోపాలు మనకు లేవు, అసలు అది మంచిది కానే కాదు. స్తోత్రం చెప్పండి. శత్రువు ఒకడు ఉన్నాడు, వాడు విరోధి అని బైబిల్ సాధిస్తుంది. ఎవడైనా అలా ఎవరు పాడు చేయాలని గర్జించడం అది తిరుగుతున్నాడు. వేటగాడు. వాడు ఎవడండి? చెప్పాలి, వాడు వేటగాడు. బైబిల్ చదువుకుంటే ఇరియాలో రాయబడింది, నాశనం వాంచగలవాడు. ఏ వాంచ? ఎవరైనా నాశనం చేయాలన్న వాంచ కోరిక. ఎవరైనా నాశనం చేయాలన్న వాంచగలిగినాడు, అదే వాంఛతో పనిచేస్తూ ఉంటాడు. వాడు వేటగాడు. ఆ వేటగాడు ఏం చేస్తాడంటే ఆత్మీయులను మనలను ఆయన అంగీకరించి ఆయన ఆత్మచేత నడిపించబడి ఆయన శ్వాసం నుంచి నడుచుతున్న మనలను రకరకాల భ్రమలు కలిగించి, ఆ భ్రమలలో నుండి భ్రమలు కలిగించి భ్రమల ద్వారా ప్రభు నుంచి బయటికి లాగాలని ప్రయత్నం చేస్తాడు. అందుకే వాడు వేటగాడు. వాడు ఎవడండి? వేటగాడు. వాడు మనల్ని ప్రభు నుంచి లాగాలని వాడు ప్రయత్నం చేస్తాడు. ప్రభు సన్నిధికి దూరం ఉండాలని వాడు చేస్తూ ఉంటాడు. నేను ఒక మాట చెప్పను, ఆదివారం దేవుని సన్నిధిని పాడు చేసుకోబాకండి. ఆదివారం దేవుని సహవాసాన్ని పాడు చేసుకోబాకండి. ఆదివారమే ఎన్నో రకాల పరిస్థితులు మనకు వస్తాయి. కనీసం నీ ఆరాధనను పాల్పొందాలి. స్తోత్రం చెప్పండి.
ఒకవేళ అంటారు పాస్టర్ గారు నేను ఊరు వెళ్ళాను, ఆ ఊళ్ళో చర్చికి వెళ్ళాను అని అంటారు. మంచిదే, ఆరాధన మానుకోకుండా మీరు వెళ్ళారు, దేవుడు మిమ్మల్ని దీవించుకున్నారు. కానీ మీ స్థానిక సంఘంలో కంపల్సరిగా నువ్వు చుట్టుప్రక్కల ఉన్న అటువంటి వేరే రాష్ట్రాలు వెళితే ఇది లేదు, కానీ మీ చుట్టుప్రక్కల ఎక్కడున్నా మీ స్థానిక సంఘానికి వచ్చేస్తారు. ఎందుకో చెప్పరా, ఒక స్కూల్లో జాయిన్ అయ్యి పేరు లిఖించబడిన తర్వాత ఇంకొక స్కూల్కి వెళ్ళిన తర్వాత నీ పేరు నీకు హాజరు ఉండదు, వచ్చా పేరు ఉండదు, కానీ ఏముండదు, హాజరు పడదు, ర్యాంక్ వేసుకోండి. స్తోత్రం చెప్పండి. అప్పుడు దేవుడు మనలో ఉండాలా, దేవుడు మనలో మనం కల్పించాలా. ఇప్పుడు దేవుడు మనలో కల్పించడం ద్వారా, దేవుడి సహవాసం పాలు పొందడం ద్వారా, దేవుడు మందిరానికి రావడం ద్వారా ఉపయోగం ఏమిటని అడగచ్చు. ఉపయోగం ఏంటో చెప్పనా, ఇప్పుడు పొయ్యిలో కట్లు పెట్టారు, ఖాతా ఉన్నాయండి, ఒక కత్తి తీసి పక్కన పడేయండి, ఏమవుతుంది? అది నిప్పున్నంత వరకు వస్తుంది, తర్వాత చల్లబడిపోయి చల్లారిపోతుంది. అదే కాలే పొయ్యిలో పచ్చికట్టు పెట్టు, అది కూడా కాలిపోతుంది. అంటే సంఘం అంటే మండే సంఘం, ఇది కాలే సంఘం, దేవుని కొరకు రగిలే సంఘం, మంట కలిగిన సంఘం. ఈ మంట కలిగిన ఈ పొయ్యిలో ఆ పచ్చికట్టులో నువ్వు పెట్టబడితే ఈ నలుగురితో పాటు 4 సాక్ష్యాలు విని, ఆహా ఎంత దేవుడు మాట్లాడాడు, అంత మంచి వాక్యం, ఎంత మంచి ఆరాధన అని నువ్వే చెప్పగలుగుతావు. నీ హృదయాన్ని సంతోషపరచుకోండి, దేవుడు సంతోషపెడతాడు, నీ హృదయం తేలిపోతుంది. స్తోత్రం చెప్పండి. అందుకే ఆదివారం మనం పాటు చేసుకోవాలి. కానీ కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆదివారం మనకు చుట్టాలు వస్తారు. స్తోత్రం. ఆదివారం ఎవరు వస్తారండి? చెప్పాలి గట్టిగా, ఆదివారం చుట్టాలు వస్తారు. ఎవరు ఆదివారం ఎందుకు రాలేదండి? నేను ఒక ఆదివారం ఏ సంఘంలో చెప్పండి, మీరు అమ్మ అందరూ కలుసుకుంటారు, మీరు పొందగాలి. ఎందుకు రాలేదమ్మా అంటే, నేను అడ్డమైన బయలుదేరన్నయ్యా, ఆదివారం చుట్టాలు వచ్చారయ్యా, చుట్టాలు వస్తున్నారని ఆయన చేసేది చికెన్ తీసుకొచ్చి దేవుడు కూర్చున్నాడు. ఆయన మందిరం చెప్పండి, ఆయన మందిరం వచ్చి కూర్చున్నాడు, కానీ చుట్టాల దగ్గర ఎవరు పెట్టాడు? ఆయన పెట్టాడు. 2 కేజీలు చికెన్ ఏం చేశాను నేను? స్తోత్రం చెప్పండి. అసలు ఆదివారమే మనకి లేదు, అవునా కదా? దేవుడు వెళ్ళాలి, దేవుడి సన్నిధికి రావడానికి అశ్రద్ధ చేయదు. స్తోత్రం చెప్పండి. చుట్టాలు వస్తారు, వచ్చే చుట్టాలు అయితే దేవుడి సన్నిధికి తీసుకొచ్చేసారు. రాని చుట్టాలు అయితే ఏమి చెప్పాలి తెలుసా? అమ్మ ఒక అరగంటలో లేదు, 1 గంటలో, 1:30 మేము వచ్చేస్తాము, కష్టం మీరు కూర్చోండి. అలా అమ్మిలు కదా, కాస్త టీవీ పెట్టుకుని చూస్తూ ఉండండి, లోపు నేను వచ్చేస్తాను ప్రార్థన, లేకపోతే రాగలరా నాతోటి అని మనం చెప్పి వారిని నడిపిస్తాను. బాగుంటుంది. స్తోత్రం చెప్పండి. వాళ్ళు వచ్చారు, వాళ్ళు టీవీ పెడితే వాళ్ళతో పాటు అమ్మ కూడా ఏం చేస్తున్నా, టీవీ దగ్గర కూర్చొని వాళ్ళతో పాటు చెప్పకుండా మళ్ళా జబర్దస్త్, ఆ దస్తు, ఈ దస్తు, మటాసు ఇవన్నీ చూసేసి ఆత్మీయత ఆరోగ్యం అయిపోతుంది, మటాసు అయిపోవాలి. స్తోత్రం చెప్పండి. నిజం చెప్తున్నాను, టీవీలో ఏమీ లేదండి, ఏ లోక వార్త, దానివల్ల యూజ్ అయితే ఒకసారి చెప్పండి. ఈయన్ని విన్నాం, ఈయన చూస్తున్నాం, ఏంటి అది మనకు ఉపయోగపడేది? ఇది నీకు జీవితానికి ఉపయోగం, రాబోయే జీవితానికి ఆశీర్వాదం, భూమి మీద బ్రతుకుతున్న దానికి కూడా ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. ఎన్నోసార్లు ఆలోచన చేశాను, దేవుడు పెట్టారు, అక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. వేటగాని ఊరిలో నుండి ఆయన ఏం చేస్తాడు? మనల్ని చెప్పాలి గట్టిగా, విడిపించే దేవుడు. నీకు తెలియకోకుండా దేవుడు ఎన్ని రకాలు విడుదలిస్తున్నాడు చెప్పనా? నీకు తెలియకోకుండా ఎంతగా దేవుడు కాస్తున్నాడో ఒకసారి మనసు పెట్టి ఆలోచించు. దేవుడు వాక్యాన్ని, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన తన రెక్కలతో ఏం చేస్తాడండి? నిన్ను కప్పుతాడు. ఇంకో మాట చెప్పను, ఆయన రెక్కలతో ఎందుకు కప్పుతాడు? అనేది నీకు ఆరోగ్యం ఉంటుంది. ఏముంటానండి? ఆయన ఆధారం చేసుకుని, ఆయన గద్దించిన ఆయన విడిచిపెట్టగానే ఆధారం చేసుకుంటారు, కానీ చిక్కులు తొలగిస్తారు. అంతేకాదు ఆయన ఏం చేస్తాడంటే తన రెక్కల కింద భద్రపరుస్తాడు.
మనకి గ్రంథంలో రాయబడింది, తనయందు భయభక్తుల వరకు మీకు నీతిస్తోడు ఉదయించును, ఆయన రెక్కల క్రింద మీకు ఆరోగ్యము కలుగును. స్తోత్రం చెప్పండి. ఆ రెక్కల కింద వస్తే ఆరోగ్యం ఏమొస్తుందండి? ఆరోగ్యమే మహాభాగ్యం. స్తోత్రం చెప్పండి. ఒక ఆయన మధ్యకాలంలో కలిశాడు. 18 ఏట అమెరికా వెళ్ళాడు. 18 ఏట నుంచి వాళ్ళు బాగా కష్టపడ్డారు. దేవస్థితి అమ్మ నాన్న పేడ పని చేసుకుని ఉన్న ఆ రోజులో అవునంత అనేసి రోడ్లు పెట్టేసి వీళ్ళు చేయరా రోజు 1000 కోట్లు సంపాదించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. 1000 కోట్లు సంపాదించుకున్నాడు. చాలా సంపాదనలో పడి పెళ్లి మర్చిపోయాడు. సంపాదనలో పడి ఏం చేశాడు ఆయన? పెళ్లి మర్చిపోయాడు. 52 ఏళ్ళు ఆయన. ఇప్పుడు ఎన్ని? 52 ఏళ్ళు. పాస్ పిల్లలు దొరికితే ప్రార్థన చేయండి అన్నాడు. మళ్ళీ షుగరు, యథార్థమండి, షుగరు, బీపీ, ఇక అన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఎదురు కట్నం ఇస్తామన్న అంత ఊడిపోయిందండి. 52 ఏళ్ళు అంటే మన వయసు పడదు కదా. ఆయన బాధపడతాను, నాతో ఎప్పుడు ప్రార్థన చేయమని. ఎదురు కట్నం ఇష్టం, ప్రార్థన చేయండి. లైఫ్ అంతా ఇదే, 1000 కోట్లు ఉన్నాయి అని అంటాడు. సరిగ్గా తినలేదు, వివాహం కాలేదు. నలుగురు దగ్గరికి వెళితే నాకు నామోచి పాస్టర్ గారు ఎందుకండి అని ఆయన అంటాడు. వాడికి అర్థం కానీ పెళ్లి పెట్టలేదు పై దగ్గర. నాకు బాగా అనిపిస్తుంది. అసలు మళ్ళీ అంటాడు ఆయన, ఏ వయసులో వచ్చి ఆ వయసులో ఉండాలని. ఆశ్చర్యం అనిపించింది. సంపాదన మునిగిపోయి సంపాదనే సంపాదన, కానీ బాధ అనిపించింది. చాలా బాధ అనిపించింది. నేను చెప్తున్నాను, నా బిడ్డల విషయాల్లో కూడా ఏ వయసులో ఉంచుతా ఆ వయసులో ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం కాస్త ఎడ్యుకేటెడ్ కాబట్టి చదువుకుంటూ జాబ్ చేసి సరిగ్గా 30 దాటకూడదు, నుంచి 35 పర్వాలేదు, ఈ లోపు వివాహం అయిపోవాలి. స్తోత్రం చెప్పండి. దేవుడు పెట్టాలి. దేవుడు మాట మాట్లాడుతున్నాడు. దేవుడు వాక్యం వెంటగానే ఊరిలోంచి ఆయన తప్పిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కలతో ఏం చేస్తాడట? తన రెక్కలతో మనం కప్పి ఆయన రెక్కలతో ఆరోగ్యం, సంపాదనలో పడి జీవితాలను పాడు చేసుకోవాలి. ఏ వయసులో వచ్చు ఆ వయసులో మనకుండాలి. అందుకే బైబిల్ సాధిస్తుంది, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆరోగ్యం ఏముందండి? ఆరోగ్యం. ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆయుష్నిచ్చే దేవుడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము, ఆయన సత్యము కేడమును దారులై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచు రోగమునకైనను నువ్వు భయపడకూడదు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇది రకరకాల రోగాలండి. మన కాస్త కలిగిన వాడేవాడు. ఈయన చేలోకి వెళ్ళాలి. చేలోకి వెళ్ళి ఒక్క ఆయనే పని చేస్తూ ఉన్నాడు. ఆయన వాళ్ళ అబ్బాయి కాస్త డాక్టర్, మంచి కదా. ఈ చేలోకి ఏం చేస్తున్నాడు? చేసుకుని 10:30కో 11కో ఇంటికి వచ్చాట. ఇంటికి వచ్చి స్నానం చేశాడు, టిఫిన్ పెడితే టిఫిన్ చేశాడు, టీ తాగాడు,
మాట్లాడుతూ కూర్చుని నువ్వు కత్తు తెచ్చుకో. ఈ కొడుకు అమ్మాయిలందరికీ డౌట్ వచ్చింది. ఏమన్నా పాము కలిసిందని చెప్పలేదు, విషపురుగు ముట్టిందని చెప్పలేదు, ఏమిటి ఎట్లా నువ్వు వస్తున్నాయి, పాము కలిసినట్టుగా, పాము కాటేస్తే నువ్వు వచ్చినట్టుగా, ఏంటి విచిత్రం అని చెప్పేసి ఆ పొలంలో ఎక్కడ పని చేసాడు అక్కడ చెట్టు ఎదుగుతూ వాళ్ళంతా ఎదుగుతూ ఉన్నారు. ఏం కాదు అలా అక్కడ డాక్టర్ కదా కాదు అని వేరే డాక్టర్ కలిసి ఈ బాడీని కాస్త ప్రతిదీ అణువణువును పరీక్షల్లో పెట్టాడు. పెడితే పాము ములుగుడు వేసాడనో పాము కలిసిందనో ఈ రిపోర్ట్లు ఏం రాలేదు. ఆ డాక్టర్ చెప్పాడు ఆయన విచిత్రమైన రోగం. ఏ రోగం అంట? విచిత్రమైన రోగం అంటే. అంటే కొన్ని రోగాలకు మందులు లేవండి, కొన్ని రోగాలకు ఏం లేవు, మందులు లేవు. రకరకాల తెగుళ్ళు, రకరకాల రోగాలు. మళ్ళీ కరోనా వచ్చిందంటే జాగ్రత్త. మీకు మాట చెప్తున్నానండి, ఎండ ఉన్నప్పుడు పర్వాలేదు కానీ చల్లగా ఉన్నప్పుడు మాత్రం మాస్కులు పెట్టుకోండి. ఇంటిలో బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మాస్కులు పెట్టుకోండి, మంచిది. కరోనా వైజాగ్లో కరోనా కేసు వచ్చిందంట, కాబట్టి అది ఊరికే గాలిలో కూడా వచ్చేస్తారు. కాబట్టి మీరు ఆరోగ్యాలు మీ హెల్త్ కాపాడుకోండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చల్లగా ఉన్నప్పుడు కాస్త మాస్కులు పెట్టుకుని బయటకు తిరగండి. మా జాగ్రత్త మీ ఆరోగ్యం పోతే ఎవరెవరండి అప్పుకెత్తి బిజినెస్లో రూపాయి ఇస్తారేమో కానీ ఆరోగ్యాన్ని మాత్రం ఎవరు ఆరోగ్యం అనేది షాపులోనూ దొరికేది కాదన్న. స్తోత్రం చెప్పండి. ఆరోగ్యం అనేది ఏ షాపులో దొరికేది కాదు. ముందుగా ఇందాక డైలాగ్గా పని చేస్తున్నాను, చేయంత లాగేస్తున్నాను. చేయంత నీకు మీ అమ్మగారు చెప్పారమ్మా ప్రార్థన చేస్తున్నాను అని చెప్పారు. చేయడయ్యా అని అన్నాను. అన్నది అయ్యా ఇంగ్లీష్ మందులు వాడుతుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని మా చుట్టాల ద్వారా విన్నానయ్యా, అందుకే నేనేం చేస్తున్నానంటే ఆయుర్వేదం వాడుతున్నాను. ఏం వాడుతున్నట? రకరకాల ఏది ఏ మనిషి ఏది వేసుకుని అంత రకాల ఎన్ని రకాలుగా మారిపోతున్నాయి పరిస్థితి. జాగ్రత్త. రకరకాల తెగులు, రకరకాల రోగాలు, కానీ వీటన్నిటి నుంచి దేవుడు మన అంతగా తప్పించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మధ్యకాలంలో చికెన్ తినకూడదని కోటిపోటు తెగులు వచ్చిందా? నేను అవునా కదా చెప్పండి. కానీ మనిషి ఆగాడా? చెప్పాలి. అసలు ఒకటే జాయింట్ ఇరిసేయటం, ఒకటే కొరికలు కొరికేయటం, ఇరిసేయటం. అదేమనంటే ఉనికి ఇచ్చేదాన్ని ఇంకా కాస్త ఎక్కువ ఉనికిస్తే రోగం ఏమైపోతుంది. అదే మాత్రం రోగం. ఎట్లా తెలియదా మనం? చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ధన్యులు. కొంతమందికి ముక్క లేదు, ఏం లేదు. స్తోత్రం. ముక్క లేకపోతే ముక్కుతాయి. యేసు ఎంకరేజ్ చేయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మీరు ఆలోచించారు. రకరకాల రోగాలు, రకరకాల తెగుళ్ళు, కానీ వీటన్నిటి నుండి దేవుడు మనం తప్పించే విధానం, కాచే విధానం ఎంతో గొప్పదండి. ఎంత గొప్పది, ఎంత గొప్పది. ఇంకొక మాట, చివరి మాట చదివించి ముగించేస్తాం. 124వ కీర్తన 1వ నుంచి 3వ వరకు మనం చదువుకుంటే అక్కడ కీర్తనకారుడు భలే మాట మాట్లాడతారు. ఆ మాట చదివి సహాయం చేయండి. 124వ కీర్తన 1వ నుంచి 3వ వరకు. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపై రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి హల్లెలూయా. చూసారా? దేవుడు మనకు తోడు లేకపోతే, దేవుడు మనకు ఆధారం కాకపోతే, దేవుడు మనకు ఆశ్రయం కాకపోతే మన పచ్చని స్థితిని కూడా హరించి వేస్తారంట. ఏం చేస్తారంట అండి? మన
పచ్చని స్థితిని హరించి వేస్తారట. మనం పచ్చని బ్రతుకుతూ ఒప్పరట. 124 కీర్తనలు మనం చదువుతుంది. నీ కోసం నువ్వు నృత్యుతున్నా, నీ వస్త్రం నువ్వు ధరిస్తున్నా, నీ పాపం నువ్వు చేస్తూ ఉన్నా, నీ బ్రతుకు నీ మానవులు నువ్వు బ్రతుకుతూ ఉన్నా, మనుషులు రకరకాల రుచులు వేస్తూ ఉంటారట. కానీ దేవుడిని ఆధారం చేసుకోకపోతే ఆ రుచుల్లో పడిపోతాం. అశాపనార్థమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. కానీ దేవుడు మనకు తోడై ఉండడం ద్వారా పరిస్థితులన్నీ మార్పు చెందుతున్నాయి. స్తోత్రం. మీరు చెప్పినట్టు నన్ను గుర్తొచ్చింది. శాతపడి చేసింది పాస్టర్ గారికి. నిమ్మకాయలు కోడుములు తీసుకొచ్చుకుని నేను ఉన్నాను అక్కడ. రాత్రి వెళ్తుంటే ఈయన చేశారు. ఆ చేసిన వచ్చి చెప్తే తెలిసింది. నిమ్మకాయలు పెట్టారు, కోడుములు పెట్టారు. ఎవరో పడేసుకుని మనకెందుకు చేపలో బాబు మనకెందుకు అది నిమ్మకాయలు తీసుకొచ్చి జ్యూస్ చేసుకుని తినేసి తాగేసి స్తోత్రం. నువ్వు తాగుతావు అన్నాడు. నా బుద్ధి అన్నాడు. ఆమ్లెట్ కూడా వేసుకున్నాడు ఆయన గుడిలో. ఆమ్లెట్ వేసుకున్నాడు. నిమ్మకాయ నీళ్ళు కలుగు తాగేసేడు, ఆమ్లెట్ వేసుకున్నాడు. ఈ రోజు వరకు ఆరోగ్యం ఉన్నాడు. స్వతంత్రంగా ఈ రోజు వరకు ఆరోగ్యం ఉన్నాడండి ఆయన. చేతబడి చేసేది ఆ వ్యక్తి పాస్టర్ గారి. ఆ దెయ్యం ఆ చేతబడి చేసిన ఈ దగ్గర నడిపించు పాస్టర్ గారి. ఈ పట్టేసిందట. ఆయన శక్తి ఉన్నాడు. దేవుడు సన్నిధి ఉంది. యేసుప్రభుని నమ్ముకున్నాడు ఆయన. యేసుప్రభు కాబట్టి నేను అతను ఏం చేయలేదు కానీ నేనేం చేస్తానని శాతపడి దెయ్యాన్ని అతను తుక్కుతుంటే అతను ఈ దగ్గర వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నాడు. ఎవరు నువ్వు ఏంటనంటే చేసుకుంటూ ఒప్పుకోవాలండి, మీకు చేతపడి చేశానండి, ఆ గుడ్లు ఆ నిమ్మకాయలు నేనేనండి చేశానంటే మంచి పని చేసి అవుట్ వేసుకున్నాను, నిమ్మకాయ చూసేసుకున్నాను. సోదరు చెప్పండి. ఆమ్లెట్ వేసుకున్నాను, నేను జ్యూస్ చేసుకున్నాను, చాలా సంతోషమయ్యానండి. అయ్యా ఏమోగా నా తెలియనంత ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాను. పాస్టర్ గారు అత్యంత మారాడు. స్తోత్రం చెప్పండి. ఎంత మనిషి దేవుడు, ఎంత శక్తివంతుడు. వాస్తవాన్ని మీరు చెప్తారు. దేవుని బిడ్డ దేవుని వాక్యం ఆయన గద్దించినప్పుడు మన పర్వతండి విసుక్కోవద్దు, తునీకరించవద్దు. ఆయన గద్దించింది నీ మేలుకు నా మేలు. కాబట్టి ఆయన గద్దించినప్పుడు ఆయన తట్టు తిరిగితే ఆయన మనకు ఆధారం అవుతాడు. ఆయన మనకు ఆధారమయ్యాడు అని అంటే అంత కాపుదల దేవుడు మనకి ఇస్తాడు, అంత సెక్యూరిటీ మనకి ఇస్తాడు, అంత ప్రొటెక్షన్ దేవుడు మనకి ఇస్తాడు. అప్పుడు దేవుడు వెళ్ళాలి. ఆయన గద్దించినప్పుడు ఆయన తట్టు తిరుగుతాం. ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన ఆధారం అవుతాడు. ఆయన ఆధారంలో ఆయన ఆశ్రయంలో మనం మనుగడ కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవించుకున్నాక